హాయ్ హలో నమస్కారం. ది లవ్ స్టారోకి స్వాగతం. అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ప్లీజ్ నా వీడియో మీ ముందుకు వస్తే సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే రోజు మంచి కంటెంట్ని ఇవ్వడానికి అయితే చూస్తాను. ఒక వ్యూవర్ అయితే అడిగారండి, అక్క బ్లాక్లో ఉన్న వ్యక్తి అన్బ్లాక్ చేస్తారా, అసలు ఈ సపరేషన్లో ఏంటి పరిస్థితి అని. నేనైతే దాని గురించే చేస్తానండి. అసలు మీ పర్సను ఇప్పుడు ఎవరైతే మీ మనసులో ఉన్నారో పర్సను వాళ్ళు మీ నెంబర్ని బ్లాక్ చేసి ఉంటే అన్బ్లాక్ చేస్తారా అనేది అయితే చూద్దామండి. వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటనేది చూద్దాం, ఓకేనా. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, ఏంజల్స్, మా వ్యూవర్స్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. వాళ్ళ మనసులో ఉన్న పార్ట్నర్స్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. ఎవరైతే నా వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళ మనసులో ఉన్న పార్ట్నర్స్ ఒకవేళ బ్లాక్ చేసి ఉంటే, అది ఫ్రెండ్ అవని ఎవరైనా అవని బ్లాక్ చేసి ఉంటే అన్బ్లాక్ చేస్తారా ఫోన్ నెంబర్ని? ప్లీజ్ నాకైతే గైడెన్స్ ఇవ్వండి. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, ఏంజల్స్, మా వ్యూవర్స్ యొక్క నెంబర్స్ని బ్లాక్లో పెట్టుంటే అన్బ్లాక్ చేస్తారా? ప్లీజ్ నాకు క్లారిటీ ఇవ్వండి. అన్బ్లాక్ చేస్తారా? అన్బ్లాక్ చేస్తారా? ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళ మనసులో ఉన్న పార్ట్నర్స్ అన్బ్లాక్ గన్ చేసి ఉంటే బ్లాక్ చేస్తారా? అవునండి, మీకు మీ నెంబర్ని అయితే వాళ్ళు ఏదో గొడవపడి బ్లాక్ అయితే చేశారు, నిజమే. కానీ వాళ్ళు ఆలోచిస్తున్నారండి, అప్పుడు జరిగినవన్నీ అసలు ఏంటి, ఎలా జరిగింది, ఏం జరిగింది, అది నా తప్ప వాళ్ళ తప్ప, వీళ్ళని బ్లాక్ ఎందుకు చేశాను, అన్బ్లాక్ చేస్తానా అని అయితే ఆలోచిస్తున్నారండి. ఖచ్చితంగా బ్లాక్లో నుండి అన్బ్లాక్ అయితే చేస్తారండి. మీ నెంబర్ ఎవరైతే అన్బ్లాక్ చేసున్నారో, అది ఫ్రెండ్ అవని, మీ పార్ట్నర్ అవని, ఎవరైనా మీ హస్బెండ్ అవని, ఎవరైతే బ్లాక్ చేసున్నారో వాళ్ళు అన్బ్లాక్ చేయడానికైతే ఇక్కడ నాకు కనిపిస్తున్నాయండి. వాళ్ళైతే ఆలోచిస్తున్నారు, మీకు గొడవ అయ్యి బ్లాక్ అయితే జరిగింది, మీరు బ్లాక్లో అయితే పెట్టున్నారు మీ నెంబరు. వాళ్ళు ఆలోచిస్తున్నారండి, ఎందుకు ఇలా వచ్చింది, ఏంటి, అప్పుడు జరిగిన తప్పు, అప్పుడు చేసిన తప్పు మళ్ళీ చేయకూడదు, ఇంకా బెటర్గా మంచిగా ఉండాలి అన్నట్టు ఆలోచించి, మీకు డివైన్ కనెక్షన్ అయితే ఉంది, డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, మీకు తప్పకుండా మీ నెంబర్ని అయితే బ్లాక్లో నుండి అన్బ్లాక్ చేస్తారు. ఇక్కడ స్టెబిలిటీ ఆఫర్ అండి ఇస్తారు మీకు. కొంచెం స్లోలో అయినా మీ నెంబర్ని బ్లాక్లో నుండి అన్బ్లాక్ చేస్తారండి. కొంచెం టైం పట్టవచ్చు, తప్పకుండా చేస్తారండి, ఇది మాత్రం నిజం. సరే, ఇప్పుడు ఈ నో కాంటాక్ట్ అదే ఇప్పుడు బ్లాక్ చేస్తారు కదా, బ్లాక్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు వాళ్ళ ఈ సపరేషన్లో వాళ్ళ ఆలోచనలు మీ పైన ఎలా ఉన్నాయి? మీ నెంబర్ని వాళ్ళు బ్లాక్లో పెట్టినప్పటి నుంచి వాళ్ళ ఆలోచనలు మీ మీద ఎలా ఉన్నాయి అనేది అయితే చూద్దామండి. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, ఏంజల్స్, ప్లీజ్ మా వ్యూవర్స్ ఈ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్స్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. వాళ్ళు బ్లాక్ చేశారు, నిజమే. అన్బ్లాక్ చేస్తారు, అది నిజమే. కానీ ఇప్పుడు బ్లాక్ చేసినప్పటి నుంచి వాళ్ళు అసలు మా వ్యూవర్స్ గురించి ఎలా ఆలోచిస్తున్నారు, ఈ సపరేషన్లో వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఒక స్టెప్ తీసుకుందామని ఆలోచిస్తున్నారా, ఏం ఆలోచిస్తున్నారు? నాకు క్లారిటీ ఇవ్వండి. వచ్చారు, రెడీగా ఉన్నారు, మరి ఫోకస్ పెడతారంట మీ పైన. చూద్దాం ఏమేమి వచ్చాయి. ఓకే 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 మిమ్మల్ని బ్లాక్ చేసినప్పటి నుంచి ఇప్పుడు ఈ సపరేషన్లో, మీ మధ్య ఉన్న ఈ సపరేషన్లో మీ కనెక్షన్లో ఏం జరుగుతుంది అని అంటే, వాళ్ళు మీకు ఒక ఆఫర్ ఇవ్వాలని అయితే ఆలోచిస్తున్నారండి. మీ దగ్గరికి రావాలి, మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి, మీతో ఒక కనెక్షన్ని మంచిగా బిల్డ్ చేసుకోవాలి, నేను ఎలా అయినా వెళ్ళి ఆవేశంగా ఎలా అయినా వెళ్ళి మీకు న్యాయం చేయాలి అని అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారండి. ఖచ్చితంగా వాళ్ళైతే ఈ సపరేషన్లో చాలా బాధపడ్డారండి. వాళ్ళు బ్లాక్ చేశారే కానీ వాళ్ళు బాధపడ్డారండి.
అది మీ తప్పో వాళ్ళ తప్పో వాళ్ళకి తెలియదు, కానీ బాగా నెగిటివ్గా ఆలోచించి మిమ్మల్ని బ్లాక్ అయితే చేసినట్టున్నారు. బాగా నెగిటివిటీలో ఉండిపోయారు. వాళ్ళకి ఏ ఏ సిచ్యువేషన్లో అయితే మిమ్మల్ని బ్లాక్ చేశారో ఆ సిచ్యువేషన్లో వాళ్ళు కొన్ని నిజాల్ని చూడలేకపోయారు. ఆ నిజాల్ని ఎందుకు చూడలేకపోయారో మరి మీకే తెలియాలి. వాళ్ళదే తప్పు అని ఇక్కడ కనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఎవరైతే ఈ బ్లాక్లో పెట్టిందైతే ఇక్కడ నాకు కనిపిస్తుంది, ఇక్కడ కూడా బ్లాక్లో పెట్టేశారు. అసలు ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్ వలన మీకు బ్లాక్లో పెట్టుంటారు. కానీ ఆ సిచ్యువేషన్ని వాళ్ళు వేరే రకంగా చూసున్నా మీ గొడవలు సర్దుమణిగుండేవి. అప్పుడు ఒక మంచి గుడ్ లక్ అనేది వచ్చి ఉండేది. వాళ్ళు కొంచెం నెగిటివ్గా ఆలోచించడం వలన బ్లాక్ అనేది జరిగింది. కానీ ఈ సపరేషన్లో వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారండి. కాకపోతే చెప్పాను కదా, వాళ్ళు ఒక కింగ్, వాళ్ళ ఆలోచనలు ఎలాగుంటాయి, కానీ వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, ఇప్పుడు కింగ్ అనేవాళ్ళు వాళ్ళకంతా ప్రేమ అంతా ఉంటాయండి. వాళ్ళ థాట్స్ క్లారిటీగా ఉంటాయి. నేను చేసిందే కరెక్టు, నేను ఇలా ఉంటేనే కరెక్టు అనే పొజిషన్లో వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళకి ప్రేమ అన్నీ ఉంటాయి, కానీ వాళ్ళు చెప్పరనమాట బయటికి, అలా అనమాట. అందుకే చెప్తున్నా. ఇక్కడ కూడా చూసారా, ఫైరీగా మీ దగ్గరికి రావాలని, ఎలా అయినా ఇది అసలు గివ్ అప్ చేయకుండా మీ దగ్గరికి రావాలని అయితే వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారండి రావాలని, జగలవుతున్నారు. కన్ఫ్యూజన్ అంటే బ్యాలెన్స్ చేసుకుంటున్నారనమాట. చెప్పాను కదా, ఈ కింగ్ అనే వాళ్ళు ఎలాగుంటారంటే లవ్ ఉంటుంది, కానీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చెయ్యరు కూడా. అసలు నేను ఇలా నిన్ను ఇష్టపడుతున్నాను అనేది కూడా చేయరు, కానీ వాళ్ళు లోపల ఆలోచిస్తూ ఉంటారు. మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తారండి. మీతో ఆ మాటలన్నీ షేర్ చేసుకుంటారు. మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తారండి. బ్లాక్లో నుండి అన్బ్లాక్ అయితే చేస్తారు వీళ్ళు. చెప్పాను కదా, వాళ్ళు ఆ సిచ్యువేషన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక, బ్యాలెన్స్ చేయలేక అలా జరిగింది. వీళ్ళు ఇప్పుడు ఈ సపరేషన్లో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇంకా మీ మీద చాలా ప్రేమ అయితే ఉందండి, కానీ వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. మీకు న్యాయం చేయాలని అయితే వాళ్ళకు ఉంది. మీతో ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి అనే ఇదైతే వాళ్ళకు ఉందండి. ఇక్కడ ఏదైతే ఇప్పుడు మీది జరిగిందో, ఇప్పుడు బ్లాక్లో పెట్టి ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ జరిగిందో అదంతా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, అంటే ఆ కర్మ అంతా తిరుగుతుందండి. గుడ్ లక్ వైపుకి అయితే వెళ్తుంది. మీరు ఇప్పుడు ఏదైతే పెయిన్ అనుభవిస్తున్నారో అది ఖచ్చితంగా మంచి దీనిలా అవుతుందన్నమాట. మీ దగ్గరికి ఈ వ్యక్తి వస్తారు. వాళ్ళు రావాలనే చూస్తున్నారు. వాళ్ళు కష్టపడి దీన్ని ఎలా న్యాయం చేయాలి అని అయితే ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఈ సపరేషన్లో వాళ్ళు కొంచెం డిస్టర్బెన్స్లో, అంటే చెప్తున్నాను అదే కదా, ఇప్పుడు డిస్టర్బెన్స్లో ఆ సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళు క్లారిటీగా అనాలిసిస్ చేయలేదు. అందుకే ఈ సపరేషన్ బాధ. వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే, మీ దగ్గరికి రావాలి, మీకు న్యాయం చేయాలి, మీతో మంచిగా లైఫ్ స్టార్ట్ చేయాలి అని అయితే వాళ్ళు అనుకుంటున్నారండి. ఇక్కడ మీ లవ్ లైఫ్కి ఆర్కేంజల్, రొమాంటిక్ ఏంజల్స్ని గైడెన్స్ అడిగిద్దామా? డియర్ యూనివర్స్, స్పీడ్ గైడెన్స్ ఏంజల్స్, ఇప్పుడు ఎవరైతే మా వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళ మనసులో ఉన్న వ్యక్తి బ్లాక్లో నుండి అన్బ్లాక్ చేస్తారా అంటే అన్బ్లాక్ చేస్తారు అని వచ్చింది. మరి వీళ్ళ లవ్ సిచ్యువేషన్కి వాళ్ళకి మీరు ఏం గైడెన్స్ ఇస్తారు నాకైతే చెప్పండి ప్లీజ్. వాళ్ళ లవ్ లైఫ్కి నాకు ఒక గైడెన్స్ అయితే ఇవ్వండి. హనీమూన్ తప్పకుండా వస్తారండి. మీతో ట్రిప్పులు అయితే ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడికైనా మిమ్మల్ని తీసుకెళ్ళాలి, ట్రిప్ చేయాలి అని అయితే ఆలోచిస్తున్నారు. ట్రస్ట్ అంట, నమ్మకం పెట్టుకోమంటున్నారు డివైన్ పైన. ఎలాగైనా మీ వ్యక్తి మీ దగ్గరికి రావాలి అని ట్రస్ట్గా ఉండమంటున్నారండి. ఈ లవ్లో ఏదైతే ఉందో దాంట్లో నెగిటివ్ కాకుండా ట్రస్ట్గా ఉండండి, నన్ను నమ్మండి అని అయితే అంటున్నారండి. గివ్ యువర్ రిలేషన్షిప్ ఏ ఛాన్స్. చూడండి, ఒక ఛాన్స్ అయితే అడుగుతున్నారండి వీళ్ళు. కరెక్ట్గా వచ్చింది చూడండి. గివ్ ఏ రిలేషన్షిప్ ఏ ఛాన్స్. మీ పార్ట్నర్ అంటే వాళ్ళు మీ దగ్గరికి రావాలని అయితే వర్క్ చేస్తున్నారండి. మీతో హ్యాపీగా ఉండాలని చేస్తున్నారు. వాళ్ళు అడుగుతున్నారనమాట, వాళ్ళు వస్తే మీరు వాళ్ళకి ఒక ఆఫర్ ఇవ్వండి అని అయితే డివైన్ చెప్తుందండి. ఓకేనా? వాళ్ళకైతే ఒక అవకాశం ఇవ్వండి. ఓకేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.